హలో వెల్కమ్ టు భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నంబర్ 9. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా 40 వీడియోస్ చేయాలనుకున్నాం. 40 వీడియోస్లో మీకు కావాల్సినంత అంటే మీకు నీడ్ ఎంత ఉందో అంత ఇంగ్లీష్ మీరు మాట్లాడడానికి వీలవుతుంది. మళ్ళీ ఈ వీడియోలో మనం సెకండ్ లెవెల్లోని లాస్ట్ లెసన్ లెర్న్ చేయబోతున్నాం. ఇంతకుముందు మనం ఫస్ట్ లెవెల్ లెర్న్ చేసాం. ఆ ఫస్ట్ లెవెల్లో మనం చిన్న చిన్న సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలన్న చూసాం. తర్వాత సెకండ్ లెవెల్లో మొత్తం ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఈ వీడియోలో ఫ్యూచర్ యాక్షన్స్ మొత్తం కూడా మనం క్లోజ్ చేద్దాం. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మళ్ళీ మనకి ఓకే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి క్లారిఫికేషన్స్ ఇస్తాం. అండ్ ఇది సబ్స్క్రైబ్, మీకు తెలుసు ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు సబ్స్క్రైబ్ గురించి. మళ్ళీ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే డే నంబర్ 9 అంటే ప్రతిరోజుకి ఒక వీడియో చేసాము. ఇలా 40 డేస్ ప్రోగ్రామ్, 40 వీడియోస్ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ టిప్ ఏంటి? ఎస్, మనం చాలా వీడియోస్లో మనం టిప్స్ చూసాం. అద్దం ముందు నిలబడి మాట్లాడాలి, ప్రొనౌన్సియేషన్ని ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా రీడింగ్ చేయాలి అని. మళ్ళీ ఈ వీడియోలో కూడా ఒక టిప్ చూద్దాం. అదేంటంటే ఫైండ్ ఆ స్పీకింగ్ పార్ట్నర్. అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడుకోవడానికి ఒక పర్సన్ని కనుగొనండి ఫస్ట్. ఆ స్పీకింగ్ పార్ట్నర్ అంటాం వారిని. మీ టీచర్ కావచ్చు ఆ స్పీకింగ్ పార్ట్నర్, మీ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు అండి స్పీకింగ్ పార్ట్నర్. ఒక్క స్పీకింగ్ పార్ట్నర్ని ఫైండ్ చేసేసి వాళ్ళతో మీ ఇంగ్లీష్ మాట్లాడండి. వాళ్ళని అడగండి, నేనేమన్నా తప్పులు మాట్లాడుతున్నప్పుడు మొత్తం నేను మాట్లాడిన తర్వాత రెక్టిఫై చేయండి అని. చాలామంది ఏంటంటే ఒక లైన్ మాట్లాడతారు, 100 సార్లు ఆలోచిస్తారు ఇంకా దాన్ని. నేనేమైనా తప్పు మాట్లాడినా మాట్లాడుతూనే ఉండండి. తర్వాత ప్రతి లైన్కి ఆపి మీది ఇది తప్పు అలా కాదు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఓకే రైట్, ఇది ఇక్కడ ఇలా, అది అక్కడ అలా అని చెప్పించుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ప్రతి వీడియోలో మనం రీక్యాప్చులేషన్ చూస్తూనే ఉన్నాం, దీన్ని రివిజన్ అంటాం. మళ్ళీ ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసుకున్నాం 3 లెసన్స్. పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్లో నెగటివ్, ఫ్యూచర్లో పాజిటివ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే భవిష్యత్తులో జరగబోయే పనులు, భవిష్యత్తులో జరగబోని పనులు, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని వాటిని మనం డిస్కస్ చేసుకున్నాం. అవి ఒకసారి చూద్దాం. WH క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. చూడండి, పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఒక పని జరగబోతుంది అని చెప్పడం. హీ విల్ బై ఏ మొబైల్, అతను మొబైల్ కొంటాడు. నెగటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో ఒక పని జరగదు అని చెప్పడం. హీ వోంట్ బై ఏ మొబైల్, అతను మొబైల్ కొనడు. ఇది క్వశ్చన్ అండి, ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎందుకు ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం అన్నది మనం ప్రీవియస్లోనే డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా చూద్దాం. విల్ హీ బై ఏ మొబైల్, అతను మొబైల్ కొంటాడా? ఎస్. ఆన్సర్ ఎలా వస్తుంది ఈ క్వశ్చన్కి? ఎస్ అన్న రావచ్చు, నో అన్న రావచ్చు. కాబట్టి దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. పాజిటివ్ అని ఎందుకు ఉందంటే ఇక్కడ విల్ పాజిటివ్లో ఉంది కాబట్టి, వోంట్ అయితే నెగిటివ్ అవుతుంది. ఎస్, వోంట్ లేకుండా విల్ ఉంది కాబట్టి మనకి పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో అండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ దాని మీదే ఫోకస్ పెడితే కాదు, అన్నీ కావాలి, అన్నింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అన్నింటిని మన డైలీ కాన్వర్జేషన్స్లో మనం యూస్ చేస్తాము కాబట్టి అన్నింటినీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలో దాన్ని మనం పర్ఫెక్ట్గా యూస్ చేయగలగాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ WH క్వశ్చన్స్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, దాన్ని కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ WH క్వశ్చన్స్ దగ్గర కాస్త ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకోసారి డీటెయిల్డ్గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూడండి, WH క్వశ్చన్ వర్డ్ ఇక్కడ మనకి వెన్ ఉంది, వేర్ ఉంది, వై ఉంది, హౌ ఉంది. వీటిని మనం ఎలా క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తామో చూద్దాం. చూడండి, ఇక్కడ తెలుగు వర్షన్ నుంచి చూద్దాం. అజయ్ తన హోంవర్క్ ఎప్పుడు చేస్తాడు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే WH క్వశ్చన్ వర్డ్తోనే బిగిన్ చేయాలి.
ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా WH క్వశ్చన్ వర్డ్స్. ఎప్పుడు అంటే వెన్, వెంబడే ప్రతి WH క్వశ్చన్ వర్డ్ తర్వాత విల్ రావాలి. కాబట్టి వెన్ విల్ అజయ్ డూ హీస్ హోంవర్క్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి 2 కీ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో ప్రతిసారి WH క్వశ్చన్ వర్డ్తోనే బిగిన్ చేస్తాం. WH క్వశ్చన్ వర్డ్ని, సెంటెన్స్ని, క్వశ్చన్ని. మళ్ళీ వెంబడే ఆ WH క్వశ్చన్ వర్డ్ వెంబడే విల్ రావాలి, ఫ్యూచర్ కాబట్టి. డ్రైవర్ కార్ను ఎక్కడ పార్క్ చేస్తాడు, WH క్వశ్చన్ వర్డ్ ఏది, ఎక్కడ కాబట్టి వేయర్. వెంబడే ఏం రావాలి, విల్. ఎస్, వేయర్ విల్ ద డ్రైవర్ పార్క్ ద కార్. నువ్వు షాప్కు ఎందుకు వెళ్తావు, ఎందుకు అంటే వై విల్ యూ గో టు ద షాప్. అతడు సమస్యను ఎలా పరిష్కరిస్తాడు, ఎలా అంటే హౌ విల్ హీ. ఎస్, ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. అతడు సమస్యను ఎలా పరిష్కరిస్తాడు అంటే హౌ విల్ హీ సాల్వ్ ద ప్రాబ్లం అండి. మనం ఈ WH క్వశ్చన్ వర్డ్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం కన్ఫ్యూజన్స్ ఉండకుండా ఉండడానికి. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ అండి ఇవి, వెన్ను, వెయ్యరు, వై, హౌ. ఎందుకు ఇది ఫస్ట్ లెవెల్ అయింది అంటే ఇక్కడ చూడండి, వీటి మధ్య మనకి ఏ వర్డ్స్ రావు. అంటే వెన్కి విల్ మధ్యలో వేరే వర్డ్ ఏది రాదు. ఇంకా వెన్ను రాజు విల్ అనలేము, వెన్ను బుక్ విల్ అనలేము, వెయ్యరు విల్, ఈ 2 వర్డ్స్ మధ్యలో కూడా వేరే వర్డ్ రాదు. ఇంకా వై దే విల్ అనడానికి రాదు, హౌ బుక్ విల్ అనడానికి రాదు. సో ఇదే అండి ఫస్ట్ లెవెల్. అంటే WH క్వశ్చన్ వర్డ్ మరియు విల్ మధ్య వేరే వర్డ్ యూజ్ చేయడానికి వీలు కాదు. మళ్ళీ సెకండ్ గ్రూప్ చూద్దామండి. ఈ సెకండ్ గ్రూప్ WH క్వశ్చన్ వర్డ్లో మనకి వాట్, విచ్, హూస్ ఈ 3 ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఫోకస్ ఇక్కడే పెట్టాలి. చూద్దాం. వాళ్ళు రేపు ఏమి రాస్తారు అంటే ఏమి, WH క్వశ్చన్ వర్డ్తోనే స్టార్ట్ చేయాలి. ఈ సెకండ్ లెవెల్లో కూడా సెకండ్ గ్రూప్ అనుకుందాం, గ్రూప్ బెటర్ అండి. వాట్ విల్ దే రైట్ టుమారో. క్లాస్ తర్వాత షీలా ఏమి చేస్తుంది అంటే వాట్ విల్ షీలా డూ ఆఫ్టర్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్కి విల్ మధ్యలో వేరే వర్డ్ పెట్టుకోవచ్చు. అంటే వాట్ లెటర్ విల్ దే రైట్ టుమారో, వాట్ బుక్ విల్ దే రైట్ టుమారో, వాట్ ఆన్సర్ విల్ దే రైట్ టుమారో. సో వాట్కి విల్కి మధ్యలో ఒక వర్డ్ని పెట్టుకోవచ్చు. అందుకోసం అది సెకండ్ లెవెల్ అయింది, సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్లో రాలేదు కదా మనకి, వేయర్కి, వెన్కి, హౌకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 వర్డ్స్, ఫస్ట్ 2 వర్డ్స్ మధ్యలో మనకి వేరే వర్డ్ పెట్టడానికి వీలు కాదు, కానీ ఇక్కడ వీలవుతుంది. వాట్కి వర్డ్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఈ వాట్ ఉన్నప్పుడు వాట్కి వీళ్ళ మధ్యలో ఒక వర్డ్ని యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. అది మనకు నీడ్ని బట్టి. అండ్ మళ్ళీ వాట్ వర్సెస్ విచ్ అండి, ఇది క్లియర్ కట్గా చూద్దాం. వాట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, విచ్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది. వాట్ అన్నది అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, అంటే చాలా వస్తువుల గురించి మనం మాట్లాడినప్పుడు వాట్ యూజ్ చేస్తాం జనరల్గా అని. విచ్ అన్నది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, అంటే స్పెసిఫిక్. ఒక 3-4 వస్తువులని 5 వస్తువులని ముందర పెట్టుకొని ఏది అంటే విచ్ అంటాం. సో వాట్ ప్లస్ థింగ్ చూద్దాం. ఇప్పుడు వాట్ ప్లస్ థింగ్ అంటే వాట్ తర్వాత ఒక వర్డ్ తీసుకోవడం. ఆ వర్డ్ ఒక వస్తువుని తెలియజేస్తుంది జనరల్గా, లేకపోతే వ్యక్తిని కూడా తెలియజేస్తుంది. వాట్ బుక్ అంటే ఏ బుక్, వాట్ స్టోరీ ఏ స్టోరీ, వాట్ లెసన్ ఏ పాఠం, వాట్ కర్రీ ఏ కర్రీ, వాట్ గేమ్ అంటే ఏ ఆట, వాట్ మొబైల్ ఏ మొబైలు, వాట్ కలర్ ఏ కలర్, వాట్ చార్జర్ ఏ చార్జర్, వాట్ బైక్ ఏ బైక్, వాట్ స్వీట్స్ ఏ స్వీట్స్, వాట్ డ్రెస్ ఏ డ్రెస్, వాట్ ఫోటో వాట్ బాటిల్ ఏ ఫోటో ఏ బాటిల్ అని. మళ్ళీ వీటిని విచ్ కూడా యూజ్ చేయొచ్చండి. విచ్ ప్లస్ థింగ్ అంటే విచ్ బుక్ అంటే ఏ బుక్, వాట్ బుక్ అంటే ఏ బుక్కే తెలుగులో, విచ్ బుక్ అన్న తెలుగులో, ఏ బుక్ అంటే తెలుగులో ఒకే విధంగా ఉంది మనకి, కానీ ఇంగ్లీష్లో 2 డిఫరెంట్ వేస్లో ఉంది. వాట్ బుక్, విచ్ బుక్ 2 కరెక్టే అండి. వాట్ బుక్ అంటే చాలా బుక్స్లో ఏ బుక్ అని, విచ్ బుక్ అంటే లిమిటెడ్ బుక్స్లో ఏ బుక్ అని. ఇప్పుడు లైబ్రరీలో ఎన్నో బుక్స్ ఉంటాయి కదా, వాట్ బుక్ డూ యూ వాంట్ ఇన్ ద లైబ్రరీ అని. విచ్ బుక్ మన ముందర 3-4 బుక్లు ఉన్నాయనుకోండి, విచ్ బుక్ డూ యూ వాంట్ అలా అండి.
సో ఎక్కడైతే మనం వాట్ యూస్ చేస్తామో విచ్ కూడా యూస్ చేయొచ్చు. చూడండి, విచ్ స్టోరీ, ఏ స్టోరీ. ఇక్కడ వాట్ స్టోరీ అనుకున్నాం, అది ఏ స్టోరీ. ఇలా మనం వాట్ని విచ్ని యూజ్ చేసుకుంటాం. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం అన్నది కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్కువగా ఉన్నప్పుడు వాట్, లిమిటెడ్గా ఉన్నప్పుడు విచ్ అండి. మళ్ళీ హూజ్ తీసుకుందాం. హూజ్ ప్లస్ థింగ్ అంటే హూజ్ తర్వాత ఒక వస్తువు పేరు వస్తుంది. హూజ్ బుక్ అంటే ఎవరి బుక్, హూజ్ స్టోరీ ఎవరి స్టోరీ, హూజ్ లెసన్ ఎవరి పాఠం, హూజ్ కర్రీ ఎవరి కర్రీ, హూజ్ గేమ్ ఎవరి ఆట, హూజ్ మొబైల్ ఎవరి మొబైల్, హూజ్ కలర్ అంటే ఎవరి కలర్, హూజ్ చార్జర్ ఎవరు చార్జర్, హూజ్ బైక్, హూజ్ స్వీట్స్, హూజ్ డ్రెస్, హూజ్ ఫోటో, హూజ్ బాటిల్ అండి. ఈ విధంగా మనం ఈ వర్డ్స్ తర్వాత యూజ్ చేస్తాము ఇంకొక వర్డ్ని. ఎస్, వాటి తర్వాత థింగ్ తీసుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకుందాం. నా కోసం నాన్న ఏ మాస్క్ కొంటాడు. ఏ మాస్క్ అంటే వాట్ మాస్క్, విచ్ మాస్క్ కూడా అనొచ్చు సిచ్యువేషన్ని బట్టి. సో వాట్ మాస్క్ విల్ డాడ్ బై ఫర్ మీ. నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుకుంటావు. ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ రావాలి కాబట్టి వాట్ సబ్జెక్ట్ విల్ యూ స్టడీ. రిమైనింగ్ పార్ట్ ఇక్కడ యూస్ చేయలేదు, కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది క్లియర్ కట్గా ఇచ్చాము. ఇక్కడ వాట్ ప్లస్ థింగ్ వస్తుంది, తర్వాత విల్, సబ్జెక్ట్, V1 RP అండి. ఈ ఆర్డర్ని సిస్టమేటిక్గా ఫాలో చేసుకోవాలి. సో అమ్మమ్మ వచ్చే వారం ఏ స్వీట్స్ చేస్తుంది. ఏ స్వీట్స్ అంటే వాట్ స్వీట్స్. విల్ గ్రాండ్ మా ప్రిపేర్ నెక్స్ట్ వీక్. ఇన్ ద నెక్స్ట్ వీక్ అనకూడదు, జస్ట్ నెక్స్ట్ వీక్ అనాలి. వాళ్ళు ఏ మొబైల్ ఎంచుకుంటారు. వాట్ మొబైల్. విల్ దే ఎంచుకోవడం అంటే సెలెక్ట్. రిమైనింగ్ పార్ట్ పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. వాట్ మొబైల్ విల్ దే సెలెక్ట్ టుమారో. అబ్బాయి ఏ ఫోటో తీసేస్తాడు. వాట్ ఫోటో విల్ ద బాయ్ డిలీట్. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఫ్రమ్ ద మొబైల్, ఫ్రమ్ మై మొబైల్, ఫ్రమ్ యువర్ మొబైల్, ఫ్రమ్ ద ల్యాప్టాప్, అలా మనకి రిమైనింగ్ పార్ట్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు విచ్ అండి. అంటే చూడండి, ఇంతకుముందు మనం చూసుకున్న తెలుగు సెంటెన్సెస్ సేమ్ టు సేమ్ తెలుగు సెంటెన్సెస్. నువ్వు ఏ మాస్క్ ధరిస్తావు. ఎస్, మామయ్య నాకు ఏ ఫోటో పంపిస్తాడంటే కొద్దిగా స్లైడ్ చేంజెస్ చేసాం, చూద్దాం. నువ్వు ఏ మాస్క్ ధరిస్తావు అంటే విచ్ మాస్క్ విల్ యూ వేయర్. మామయ్య నాకు ఏ ఫోటో పంపిస్తాడు. మామయ్య అంటే అంకుల్. విచ్ ఫోటో విల్ అంకుల్ సెండ్ టు మీ. సోదరుడు ఏ డ్రెస్ ఇస్తిరీ చేస్తాడు. ఇస్తిరీ చేయడం అంటే అయన్. విచ్ డ్రెస్ విల్ బ్రదర్ అయన్. మన కోసం ఆమె ఏ జ్యూస్ తయారు చేస్తుంది. విచ్ జ్యూస్ విల్ షీ ప్రిపేర్ ఫర్ అస్. పని మనిషి ఏ సోఫాను శుభ్రపరుస్తుంది. విచ్ సోఫా విల్ ద మెయిడ్ క్లీన్. మెయిడ్ అంటే పని మనిషి. ఇక్కడ వీటి ప్లేస్లో విచ్ ఉంది కదా, విచ్ ఉన్న వీటన్నింటి ప్లేస్లో వాట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాట్ ఉంది మనకి ప్రీవియస్ లిస్ట్లో. ఇక్కడ వాట్ ప్లేస్లో మనం విచ్ యూస్ చేసుకోవచ్చు. కానీ సందర్భం చేంజ్ అవుతుంది. ఆ సందర్భం ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. లిమిటెడా, అన్లిమిటెడ్ థింగ్స్ అని. విచ్ వన్ అన్నది అంటే సింపుల్గా ఏది. నువ్వు ఏది తీసుకొస్తావు అంటే విచ్ వన్ విల్ యూ బ్రింగ్. కుక్క ఏది తింటుంది. విచ్ వన్ విల్ ద డాగ్ ఈట్. ఇప్పుడు హూస్ చూద్దామండి. చూడండి, హూస్ ప్లస్ థింగ్ వస్తుంది, తర్వాత విల్, సబ్జెక్ట్, V1 RP. ఇది స్ట్రిక్ట్గా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, రీక్యాప్సులేషన్ చేస్తున్నాం. ఎందుకంటే కాస్త కాంప్లికేటెడ్ కాబట్టి దీన్ని డీటెయిల్డ్గా చేస్తున్నాం. ఇప్పుడు టైలర్ ఎవరి డ్రెస్ను కుడతాడు అంటే హూజ్ డ్రెస్ విల్ ద టైలర్ స్టిచ్. ఇక్కడ హూస్కి విల్కి మధ్యలో ఖచ్చితంగా ఒక వర్డ్ రావాలి ఆ వర్బుని బట్టి. అతడు ఎవరి లగేజ్ మోస్తాడు. హూజ్ లగేజ్ విల్ హీ క్యారీ. నేను ఫొటోస్ తీయడానికి ఎవరి మొబైల్ ఉపయోగించాలి. హూజ్ మొబైల్ షెల్ ఐ యూస్ ఫర్ టేకింగ్ ఫొటోస్. నువ్వు ఎవరి ఉత్తరాన్ని పోస్ట్ చేస్తావు. హూజ్ లెటర్ విల్ యూ పోస్ట్. అండ్ అరుణ్ ఎవరి మెసేజ్ను తీసేస్తాడు. హూజ్ మెసేజ్ విల్ అరుణ్ డిలీట్ అండి. మళ్ళీ హూ తీసుకుందాం. ఇది మనకి WH క్వశ్చన్ వర్డ్లో థర్డ్ గ్రూప్ అండి. టోటల్గా మనం 3 గ్రూప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ గ్రూప్లో ఏంటో డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ గ్రూప్ స్పెషాలిటీ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ థర్డ్ వన్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. థర్డ్ దానిలో ఇంకా ఇది ఒక్కటే ఉంటుందండి స్పెషల్గా.
ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. హూ యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ ఉండదు, ఎందుకంటే హూఏ సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. హూ తర్వాత విల్ V1 RP వస్తుంది. హూ విల్ టేక్ ఏ బాత్ నౌ అంటే ఇప్పుడు స్నానం ఎవరు చేస్తారు. నాకు ఎవరు కాల్ చేస్తారు అంటే హూ విల్ కాల్ మీ, లైక్ దిస్. సో ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ని లర్న్ చేసాము. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాము అండ్ మళ్ళీ మన న్యూ లెసన్కి వెళ్తున్నామండి. ఇది మన లెసన్ నంబర్ 9, మన సెకండ్ లెవెల్లోని లాస్ట్ లెవెల్. మొత్తం ఈ 40 days కోర్స్ని మనం లెవెల్స్గా డివైడ్ చేసుకుంటున్నాం క్లారిటీ కోసం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్. నెగిటివ్ అండి. నెగిటివ్లో అంటే విల్ బదులు క్వశ్చన్లో వోంట్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే నిర్ధారణ కోసం ఉపయోగిస్తాము. అంటే ఒక పని జరుగుతుందని మనం అనుకుంటున్నాం, జరగబోతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ క్లారిటీ లేదు. అంటే షూర్ ఖచ్చితంగా చెప్పలేం, కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ కోసం మనం ఇవి క్వశ్చన్ వేస్తామండి వోంట్తో. స్ట్రక్చర్ చూడండి, వోంట్ సబ్జెక్ట్ V1 RP. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. వాళ్ళు లోపలికి రారా అంటే దే వోంట్ కమ్ ఇన్సైడా, ఇలా క్వశ్చన్ చేయాలా, లేకపోతే వోంట్ దే కమ్ ఇన్సైడ్ అనాలా. వోంట్ దే కమ్ ఇన్సైడ్ అంటే దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయకూడదు. టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది సెంటెన్స్ ఫార్మేషన్. ఇక్కడ చూడండి, మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్పిన తర్వాత మళ్ళీ చాలామంది ఈ తెలుగులో క్లారిటీ లేకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ తెలుగులో క్లారిటీ తీసుకుందాం. ఫస్ట్ చూడండి, ఫ్యూచర్ పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఇక్కడ విల్ వస్తుందండి పాజిటివ్ కాబట్టి. ఫ్యూచర్ నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే క్వశ్చన్లో వోంట్ వస్తుందండి నెగిటివ్ కాబట్టి. సో ఇక్కడ విల్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవి ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తాము అంటే భవిష్యత్తులో ఒక పని జరగబోతుందా జరగబోదా అని మనకు తెలియదు, తెలుసుకోవడానికి క్వశ్చన్ చేస్తాం. అంటే మన ఫ్రెండ్ రేపు స్కూల్కి వస్తాడో రాడో మనకు తెలీదు. అలాంటప్పుడు మనం పాజిటివ్గా విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో అంటాం. నెగిటివ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వోంట్ యూజ్ చేసి ఏ సందర్భంలో యూజ్ చేస్తాము అంటే మన ఫ్రెండ్ రేపు స్కూల్కి వస్తాడు అని మనం అనుకుంటున్నాం. మన ఫ్రెండ్ రేపు స్కూల్కి వస్తాడని మనం అనుకుంటున్నాము, కానీ కన్ఫర్మేషన్ లేదు, నిర్ధారణ లేదు. ఆ నిర్ధారణ కోసం మనం వోంట్ యూజ్ చేస్తామండి. ఫస్ట్ తెలుగులో క్లారిటీ తీసుకుందాం ఎలా ఉంటాయి ఇవి. ఈరోజు మీరు క్లాస్ తీసుకుంటారా సార్ అంటే పాజిటివ్, తీసుకుంటారా. ఈరోజు మీరు క్లాస్ తీసుకోరా సార్ అంటే నెగిటివ్, తీసుకుంటారా పాజిటివ్, తీసుకోరా నెగిటివ్. తెలుగులో క్లారిటీ కావాలండి ఇక్కడ. తర్వాత మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం. వారు ఇక్కడికి వస్తారా పాజిటివ్, దీన్నే నెగిటివ్ ఎలా చేస్తాం తెలుగులో. వారు ఇక్కడికి రారా. అతను మార్కెట్కి వెళ్తాడా, అదే నెగిటివ్ అయితే అతడు మార్కెట్కి వెళ్ళడా. మీరు ఈ మొబైల్ కొంటారా, అదే నెగిటివ్ అయితే మీరు ఈ మొబైల్ కొనరా, కొంటారా కొనరా. రేపు అమ్మ స్వీట్స్ చేస్తుందా, నెగిటివ్ అయితే రేపు అమ్మ స్వీట్లు చేయదా. త్వరలో విద్యుత్ తిరిగి వస్తుందా, రాదా అంటే నెగిటివ్ అవుతుంది. త్వరలో విద్యుత్ తిరిగి రాదా నెగిటివ్ అవుతుంది. ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆగుతుందా పాజిటివ్, నెగిటివ్ అంటే ఆగుతుందా అన్నది ఆగదా చేస్తే నెగిటివ్ అవుతుంది. ఫంక్షన్ హాల్ వద్ద స్కూల్ బస్ ఆగదా. రవి వచ్చే వారం ఫోటోలు తెస్తాడా, నెగిటివ్ అయితే తీసుకురాడా. ఆమె పార్టీకి హాజరవుతుందా, నెగిటివ్ అంటే హాజరు కాదా. మీరు ఈరోజు క్లాస్కి హాజరవుతారా, నెగిటివ్ అయితే హాజరు కారా. సో వీటిని అండి మనం తెలుగులో క్లారిటీ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకోరా. వస్తారా రారా, వెళ్తాడా వెళ్ళడా, కొంటారా కొనరా, చేస్తుందా చేయదా, వస్తుందా రాదా, ఆగుతుందా ఆగదా, తెస్తాడా తీసుకురాడా, హాజరవుతుందా హాజరు కాదా, హాజరవుతారా హాజరు కారా. చూడండి పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంది మీకు. ఇప్పుడు తెలుగులో లాంచ్ చేసాం కాబట్టి
పాజిటివ్ని నెగిటివ్ని తెలుగులో ఎలా ఉంటాయి అన్నది మనం చూసాము అండ్ ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. సో చూడండి, ఈరోజు మీరు క్లాస్ తీసుకుంటారా సార్, పాజిటివ్ కాబట్టి విల్ యూ టేక్ క్లాస్ టుడే సార్. ఎలా ఉంది సెంటెన్స్ ఫార్మేషన్? క్వశ్చన్ ఫార్మేషన్ విల్ వచ్చి, తర్వాత సబ్జెక్ట్ వచ్చి, V1 వచ్చి, రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం. ఈ మిగతా భాగం అన్నది మీకు తెలియాలంటే ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. అంటే ఆబ్జెక్ట్ అంటారండి గ్రామర్లో, కానీ ఆ గ్రామర్ వర్డ్ని నేను సింపుల్గా రిమైనింగ్ పార్ట్ అని పెట్టాను. అదే నెగిటివ్ అయితే ఈరోజు మీరు క్లాస్ తీసుకోరా సార్ అంటే నెగిటివ్ కాబట్టి వోంట్ యూ టేక్ క్లాస్ టుడే. చూడండి, విల్ యూ టేక్ క్లాస్ టుడే, వోంట్ యూ టేక్ క్లాస్ టుడే. మీరు ఈరోజు క్లాస్ తీసుకుంటారా, మీరు ఈరోజు క్లాస్ తీసుకోరా. ఇక్కడ ఇది చూడండి, మరి వారు ఇక్కడికి వస్తారా అంటే విల్ దే కమ్ హియర్. అదే నెగిటివ్ అయితే వారు ఇక్కడికి రారా, వోంట్ దే కమ్ హియర్. అతను మార్కెట్కి వెళ్తాడా అంటే విల్ హీ గో టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళడా అంటే వోంట్ హీ గో టు మార్కెట్. చూడండి, మీరు ఈ మొబైల్ కొంటారా, పాజిటివ్ కాబట్టి విల్ రావాలి, విల్ యూ బై దిస్ మొబైల్. మీరు ఈ మొబైల్ కొనరా, నెగిటివ్ కాబట్టి వోంట్ యూ బై దిస్ మొబైల్. రేపు అమ్మ స్వీట్లు చేస్తుందా అంటే విల్ మమ్ మేక్ స్వీట్స్ టుమారో. రేపు అమ్మ స్వీట్లు చేయదంటే వోంట్ మమ్ మేక్ స్వీట్స్ టుమారో. త్వరలో విద్యుత్ తిరిగి వస్తుందా అంటే విల్ ద పవర్ రిటర్న్ సూన్. త్వరలో విద్యుత్ తిరిగి రాదా, వోంట్ ద పవర్ రిటర్న్ సూన్. సో ఫంక్షన్ హాల్ వద్ద బస్ ఆగుతుందా అంటే విల్ ద స్కూల్ బస్ స్టాప్ ఎట్ ద ఫంక్షన్ హాల్ అంటాం. ఫంక్షన్ హాల్ వద్ద బస్ ఆగదా అంటే వోంట్ ద బస్ స్టాప్ ఎట్ ద ఫంక్షన్ హాల్. అంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం, ఇలాంటి పాజిటివ్ అన్నీ ఏంది, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా జరగదా అని మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి క్వశ్చన్ వేస్తాం. అండ్ మళ్ళీ నెగిటివ్ ఏంటి అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం కానీ కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ కోసమే ఈ క్వశ్చన్ వోంట్ అని చేస్తాం. విల్ రవి బ్రింగ్ ఫొటోస్ నెక్స్ట్ వీక్ అంటే రవి వచ్చే వారం ఫోటోలు తెస్తాడా. వోంట్ రవి బ్రింగ్ ఫొటోస్ నెక్స్ట్ వీక్, రవి వచ్చే వారం ఫోటోలు తీసుకురాడా. ఆమె పార్టీకి హాజరవుతుందా అంటే విల్ షీ అటెండ్ ద పార్టీ. మళ్ళీ నెగిటివ్ అయితే వోంట్ షీ అటెండ్ ద పార్టీ, ఆమె పార్టీకి హాజరు కాదా. మీరు ఈరోజు క్లాస్కి హాజరవుతారా అంటే విల్ యూ అటెండ్ ద క్లాస్ టుడే. మీరు ఈరోజు క్లాస్కి హాజరు కారా, వోంట్ యూ అటెండ్ ద క్లాస్ టుడే అండి. ఈ విధంగా మనం పాజిటివ్ని నెగిటివ్ని చూసాం. మళ్ళీ ఈ లెసన్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది నెగిటివ్ కాబట్టి చూడండి, మన లెసన్ నెంబర్ 9 నెగిటివ్, వాటినే ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే క్లారిటీ వస్తుందండి. చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు, ఆ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికే ఇలా చేసాం. సో నెగిటివ్ అంటే ఏంటిది, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని మనం అనుకుంటున్నాం కానీ కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ కావాలి అంటే మనం వోంట్ తీసుకుంటాం. అంటే మీరు రేపు స్కూల్కి రారా, అతను ఇక్కడికి రాడా, అతను నీకు సహాయం చేయడా, అలా. చూడండి, ఇక్కడ వోంట్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, V1 వస్తుంది, రిమైనింగ్ పార్ట్ వస్తుంది. 4 పార్ట్స్ ఉన్నాయి టోటల్గా. వోంట్ నేను రెడ్ కలర్ యూజ్ చేశాను, సబ్జెక్ట్కి బ్లూ కలర్. V1 ఇది వర్బ్ ఫామ్ కాబట్టి దీనికి కూడా రెడ్ కలర్ యూజ్ చేశాను. RP రిమైనింగ్ పార్ట్కి బ్లాక్ యూజ్ చేశాను. తెలుగులో కూడా ఇవే కలర్స్ యూజ్ చేశానండి. మళ్ళీ కలర్స్ సేమ్ వచ్చాయా లేదా, వర్డ్స్ ఆర్డర్ సేమ్గా ఉందా లేదా, వోంట్ ఓకే ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది ఫస్ట్, ఇక్కడ రెడ్ కలర్ రాలేదండి, తెలుగులో బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్లో సెకండ్ పార్ట్లో బ్లూ కలర్ వస్తే మళ్ళీ ఇక్కడ సెకండ్ పార్ట్లో బ్లాక్ వచ్చింది, అంటే మొత్తం టోటల్గా డిఫరెంట్ ఉందండి. సో ఆ డిఫరెన్స్ని మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్లో ఎలా ఉందో అలానే చేయండి. సింపుల్గా మీరు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలంటే వోంట్తో బిగిన్ చేసుకోండి నెగిటివ్లో చేయాలి అన్నప్పుడు. చూడండి, మీరు మొబైల్ తీసుకురారా అంటే తెలుగులో ఉంది మీరు యూ మొబైల్ నాట్ టేకింగ్ నాట్ బ్రింగింగ్, ఇలా కాదండి క్వశ్చన్ వేయడం. వోంట్తో బిగిన్ చేసుకుంటాం నెగిటివ్ కాబట్టి. వోంట్ యూ బ్రింగ్ ద మొబైల్. విజయ్ పార్టీకి రాడా అంటే వోంట్ విజయ్ కమ్ టు ద పార్టీ. స్టార్టింగ్ ట్రబుల్ చాలా ఉంటుంది కాబట్టి ఆ స్టార్టింగ్ది బాగా గుర్తుపెట్టుకోండి, వోంట్ అని. వాళ్ళు లోపలికి రారా, వోంట్ దే కమ్ ఇన్సైడ్.
ఈరోజు క్లాసెస్ రన్ అవ్వవా, వోంట్ క్లాసెస్ రన్ టుడే. రాజేష్ తన డ్రెస్ను మార్చుకోడా, వోంట్ రాజేష్ చేంజ్ హిస్ డ్రెస్. నువ్వు ఈరోజు ఆడుకోవా అంటే ట్రై చేయండి, వోంట్ యూ ప్లే టుడే. నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవా అంటే వోంట్ యూ టేక్ రెస్ట్ నౌ. అతడు టేబుల్ను శుభ్రపరచడా అంటే వోంట్ హీ క్లీన్ ద టేబుల్. ఆమె స్వీట్లు చేయదా, వోంట్ షీ ప్రిపేర్ స్వీట్స్. బాలికలు పాట పాడరా, వోంట్ ద గర్ల్స్ సింగ్ ఎ సాంగ్ అండి. మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్, పాజిటివ్ అండ్ నెగిటివ్ చూద్దాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చూద్దాం. చూడండి, విల్ యూ గివ్ మీ ఏ పెన్ అంటే నువ్వు నాకు పెన్ ఇస్తావా. అదే వోంట్ యూ గివ్ మీ ఏ పెన్ అంటే నువ్వు నాకు పెన్ను ఇవ్వవా. విల్ దే డూ హోంవర్క్ అంటే వాళ్ళు హోంవర్క్ చేస్తారా అని. మళ్ళీ వోంట్ దే డూ హోంవర్క్ అంటే వాళ్ళు హోంవర్క్ చేయరా. రాజు మిల్క్ తాగుతాడా అంటే విల్ రాజు డ్రింక్ మిల్క్. రాజు మిల్క్ తాగడా అంటే వోంట్ రాజు డ్రింక్ మిల్క్. రవి పుస్తకం కొంటాడా అంటే విల్ రవి బై ఏ బుక్. రవి పుస్తకం కొనడా అంటే వోంట్ రవి బై ఏ బుక్. విల్ ఆంట్ వాచ్ టీవీ, వోంట్ ఆంట్ వాచ్ టీవీ అంటే ఆంటీ టీవీ చూస్తుందా, ఆంటీ టీవీ చూడదా అని. మళ్ళీ ఈ సెకండ్ లెవెల్ని మనం జస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్తో డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. సో WH క్వశ్చన్ వర్డ్స్ అండి. ఇక్కడ మనకి 9 WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి, కానీ నెగిటివ్లో ముఖ్యంగా ఫ్యూచర్ నెగిటివ్లో వైనే యూజ్ చేస్తామండి సాధారణంగా. సో దీన్ని మనం WH క్వశ్చన్ వర్డ్స్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ నెగిటివ్, ఇక్కడ ఒకటే WH క్వశ్చన్ వర్డ్తోనే యూజ్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ వస్తుంది, తర్వాత ఇంతకుముందు SR నో క్వశ్చన్ చూసాం కదా, ఓన్ టు సబ్జెక్ట్ V1 RP అండి. సో తెలుగు నుంచి చూద్దాం. నువ్వు ఈరోజు ఆన్లైన్ క్లాస్కు ఎందుకు హాజరు అవ్వవు అంటే వై వోంట్ యు అటెండ్ ద ఆన్లైన్ క్లాస్ టుడే అని చాలా సందర్భాల్లో వస్తుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఇలాంటి సెంటెన్సెస్ని. మెకానిక్ రేపు ఎందుకు రాడు, వై వోంట్ ద మెకానిక్ కమ్ టుమారో. నీతో సోను ఎందుకు మాట్లాడడు, వై వోంట్ సోను టాక్ విత్ యూ అండి. సో ఇది మనం లర్న్ చేసుకోవాల్సింది చేసాం. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ చూద్దాం. క్రింది తెలుగు వాక్యాలను ఆంగ్లంలోకి అనువదించండి. చూడండి, ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్స్ క్వశ్చన్స్ అండి. పాజిటివ్లో నెగిటివ్లో ఉన్నాయి, కొన్ని పాజిటివ్లో ఉండొచ్చు, కొన్ని నెగిటివ్లో ఉండొచ్చు. రెండింటిని మిక్సప్ చేసి ఇచ్చాము. దాన్ని ఐడెంటిఫై చేసి మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. మీకు ఇక్కడ క్లారిటీ కోసం పాజిటివ్ SR నో క్వశ్చన్స్కి ఏ స్ట్రక్చర్ ఉంటుందో ఇచ్చాం, నెగిటివ్ SR నో క్వశ్చన్స్కి ఏ స్ట్రక్చర్ ఉంటుందో ఇచ్చాం. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నువ్వు చాక్లెట్స్ పంచవా అంటే వోంట్ యు డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్. ఆమె కొత్త వాచ్ చూపిస్తుందా అంటే విల్ షీ షో ద న్యూ వాచ్. ఇలా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ మీకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వీటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. చూడండి, నువ్వు నీ మొబైల్ని అమ్ముతావా, నువ్వు గ్లూకోజ్ తాగవా. నెగిటివ్లో చూడండి, సెకండ్ వన్. ఫస్ట్ వన్ పాజిటివ్ కదా. రాజు పోస్టర్ అతికించడా, నెగిటివ్. వాళ్ళు రేపు తిరిగి రారా అంటే నెగిటివ్. అతడు తన డ్రెస్ ఇస్తాడా, పాజిటివ్ కదా. నవీన్ నా బుక్స్ తీసుకొస్తాడా, పాజిటివ్. నువ్వు ఈరోజు కొత్త డ్రెస్ వేసుకోవా నెగిటివ్. నువ్వు హెయిర్ కట్ చేయించుకోవా, నెగిటివ్. బస్ స్టాండ్లోకి బస్ వెళ్తుందా పాజిటివ్. వెళ్ళదా అంటే నెగిటివ్ అవుతుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళదా, ఎస్ ఇది నెగిటివ్ ఇచ్చాం, 2 ఇచ్చాం. అమ్మ ఈరోజు బిర్యానీ చేస్తుందా అంటే పాజిటివ్, చేయదా అంటే నెగిటివ్ అండి. సో వాటన్నింటినీ మీరు తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. అండ్ ఇంకొక కాన్వర్జేషన్ ఉంది, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ 2 ఉంది. క్రింది సంభాషణను ఇంగ్లీష్లోకి అనువదించండి. ఇక్కడ మీకు కాన్వర్జేషన్ ఉంది, ఆ కాన్వర్జేషన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. చూడండి, విక్కీ శేఖర్ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ తెలుగులో ఇచ్చాం. ఈ కాన్వర్జేషన్ మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఈ కాన్వర్జేషన్ మనం ప్రీవియస్ వీడియోస్ అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న లెసన్స్ మీదే ఉన్నాయి.
నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వెళ్తావు? WH క్వశ్చన్. రేపు. జస్ట్ ఒక వర్డ్తో ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వు నాకు బొమ్మలు తెస్తావా? SR/NO క్వశ్చన్. అలాగే. నాకు డబ్బులు ఇవ్వు. ఎంత? ₹500. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? మళ్ళీ WH క్వశ్చన్. ఎల్లుండి. ఎల్లుండి ఏమంటారు అన్నది మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. నువ్వు మీ స్నేహితుల వెంబడి వెళ్తావా? SR/NO క్వశ్చన్. అవును, ఒక వర్డ్లో ఆన్సర్ ఇవ్వచ్చు దాన్ని. ఎంతమంది స్నేహితులు? ఎస్, 2 స్నేహితులు. బొమ్మలు మరిచిపోవద్దు, మన సెకండ్ లెసన్ అండి. నెగటివ్ ఆర్డర్. నువ్వు డబ్బులు ఇవ్వవా? నెగటివ్ ఫ్యూచర్. SR/NO క్వశ్చన్. గూగుల్ పే ద్వారా నేను డబ్బులు పంపిస్తాను. ఫ్యూచర్లో పాజిటివ్ సెంటెన్స్. అలాగే. నేను నీకోసం ఖచ్చితంగా బొమ్మలు తెస్తాను. పాజిటివ్ ఫ్యూచర్లో. థ్యాంక్స్, వెల్కమ్. ఈ 2 వర్డ్స్ మీకు తెలిసినవే. థ్యాంక్స్, వెల్కమ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని, ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.